అమరావతిలో R5 జోన్ ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 900 ఎకరాల భూమిని తిరిగి సిఆర్డీఏకి అప్పగించాలని నిర్ణయించారు. R5 జోన్ లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లతో పాటుగా భూ పంపిణీని నిన్నటి సిఆర్డీఏ మీటింగ్ లో రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. R5 జోన్ తో అమరావతి మాస్టర్ ప్లాన్ కి ఇబ్బంది కలుగుతోందని భావిస్తోంది సిఆర్డీఏ. ఈ నేపథ్యంలో R5 జోన్ లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిర్ణయించింది సిఆర్డీఏ. గత ప్రభుత్వం సిఆర్డీఏకి చెందిన 900 ఎకరాలను రెవెన్యూ శాఖకు బదలాయించడం జరిగింది. అయితే ఆ భూముల్ని తీసుకున్నందుకు ఇప్పటికీ సిఆర్డీఏకు నగదు చెల్లించలేదు రెవెన్యూ శాఖ. ఇప్పుడు రెవెన్యూ శాఖకు తుది నోటీసులు జారీ చేసి ఆ భూముల్ని వెనక్కి తీసుకోబోతోంది సిఆర్డీఏ. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన R5 జోన్ రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. పేదలకి ఇళ్ల స్థలాల పేరుతో మాస్టర్ ప్లాన్ ని గత ప్రభుత్వం మారుస్తూ దీనిపైన R4 జోన్ ని ఏర్పాటు చేసింది. దీనిపైన తాజాగా ఈ ప్రభుత్వం పునఃసమీక్ష జరుగుతుంది. అభివృద్ధికి ఆటంకం అవుతుందని మాస్టర్ ప్లాన్ కి గతంలో 2023 కంటే ఉన్న మాస్టర్ ప్లాన్ కి పూర్తి స్థాయిలో ఇబ్బంది కలుగుతుందని భావించింది సిఆర్డీఏ. సో రాజధాని రూపకల్పన పూర్తి స్థాయిలో వీళ్ళకి ఒక సింగపూర్ గవర్నమెంట్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ కాబట్టి దాంతో ఈ విధంగా 900 ఎకరాల మధ్యలో ఇట్లా R5 జోన్ కేటాయిస్తే దానికి ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం భావించింది. దీంతో ఈ జోన్ ని మొత్తం గతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలో 51,000 కుటుంబాలకి పెంచి చొప్పున ఫ్లాట్లు కేటాయిస్తూ ఒక ఊరుగా దాన్ని గుర్తించి దాని గత ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంది. అయితే ఆ ఫ్లాట్ని అమరావతిలో కాకుండా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎవరికైతే అక్కడ ఫ్లాట్లు కేటాయించారో వాళ్ళందరికీ తిరిగి వాళ్ళ ప్రాంతాల్లో ఇవ్వాలని తాజాగా నిన్న సిఆర్డీ అథారిటీ సమావేశం జరిగింది ముఖ్యమంత్రి అధ్యక్షతన. దాంట్లో ఈ నిర్ణయం తీసుకుంది. యాజ్ గా మాస్టర్ ప్లాన్ 2023 కంటే ముందు ఎలా ఉందో అలా ఉండబోతుంది. సో రాజధాని అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆ దిశగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది గతంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద వివాదమైంది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనిపైన కోర్టుకు కూడా వెళ్లారు. మాస్టర్ ప్లాన్ మార్చడం పైన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళందరూ మేము ఆ డెవలప్మెంట్ కోసం భూమి ఇస్తే మీకు ఇట్లా ఇష్టారీతిన వేరే రాజకీయ కారణాలతో ఇలా చేశారంటూ గతంలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు కూడా ఉన్నాయి. సో దీనికి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాజధానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా యాక్టివ్ గా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.